పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే గోదావరిఖని ప్రెస్ క్లబ్లో రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరకంటి చందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండంలో ఈ నెల 4వ తేదీన పవిత్ర రోజైనటువంటి కార్తీక పౌర్ణమి రోజున అర్ధరాత్రి పూట దారి మైసమ్మ గుళ్ళు గ్రామ దేవతలైనటువంటి దారి మైసమ్మ గుళ్ళు 46 గుళ్లను ఎవరు కూల్చారో దోషులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా లేదా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకే మున్సిపల్ అధికారులు కనుక గుళ్లను కూల్చివేసినట్లయితే దీనికి పూర్తి బాధ్యత కూడా మున్సిపల్ అధికారులే వహించాల్సి ఉంటుందంటూ కూడా ఆయన ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ విధంగా పాల్పడేటువంటి ఎవరైనా కూడా ఎంతటి వ్యక్తి అయినా కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన హెచ్చరించడం జరిగింది. అంతేకాకుండా దీనికి బాధ్యులైనటువంటి వారిపైన ఇప్పటి వరకు ఎవరు అనేది కూడా పోలీసు వ్యవస్థ కూడా పట్టించుకోలేదు. అంతేకాకుండా జిల్లా అధికారులు కూడా ఎవరు కూడా పట్టించుకోవడం దారుణం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరిఖని మోటార్ వెహికల్ ఆఫీసర్ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో గోదావరిఖని రాజీవ్ రహదారి పైన వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాజీవ్ రహదారి పైన వెళ్తున్నటువంటి భారీ వాహనాలు, ఇతరత్ర లారీలు, బస్సులు, వ్యాన్లు, సంబంధిత గూడ్స్ సంబంధించిన అంతేకాకుండా ప్రయాణికులకు సంబంధించిన అనేక వాహనాలను కూడా ఆకస్మికంగా తనిఖీ చేసి వాహనాలకు సంబంధించినటువంటి ఫిట్నెస్, అలాగే వాహనాలకు సంబంధించినటువంటి ధృవపత్రాలు, లైసెన్సులు అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎలాంటి ధృవపత్రాలు లేనటువంటి 3 వాహనాలు కూడా సీజ్ చేసినట్టు కూడా ఎంవీఐ సంతోష్ రెడ్డి వెల్లడించడం జరిగింది. ఇటీవల అనేక ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. భారీ వాహనాలు, అలాగే ముఖ్యంగా ప్రయాణికులను తీసుకెళ్లేటువంటి వాహనాలు ఖచ్చితంగా వాహనానికి సంబంధించినటువంటి ఫిట్నెస్ను యథావిధిగా పూర్తి మెయింటైన్ చేయాలి. లేని పక్షంలో ఒకవేళ గడువు దాటితే జరిమానా విధిస్తామంటూ కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో ప్రజలు కూడా అనేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ప్రజలు కూడా వాహనదారులు కూడా ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన కలిగి ఉండాలంటూ కూడా ఈ సందర్భంగా గోదావరిఖని ఎంవీఐ సంతోష్ రెడ్డి వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ధర్మారం మండలం పెరకపల్లి గ్రామంలో ఇటీవల విష ఆహారం తిని 62 గొర్రెలు మృత్యువాత పడిన నేపథ్యంలో బాధితులను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విషారం తిరిగి 62 గొర్రెలు చనిపోతే కనీసం అధికారులు ఎవరు కూడా స్పందించకపోవడం దారుణం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా 62 గొర్రెలకు మృతికి కారణమైనటువంటి వారిపైన పూర్తిస్థాయిలో కూడా దర్యాప్తు చేయాలి. మరొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి కూడా అధికారులు చర్యలు చేపట్టాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వివరించారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి సంబంధిత మండల అధికారి, అలాగే జిల్లా పశు వైద్యాధికారితో కూడా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫోన్లో మాట్లాడి బాధితులకు న్యాయం చేయాలని, వెంటనే నష్టపరిహారం చెల్లించే విధంగా జిల్లా కలెక్టర్ దృష్టి కూడా సమస్యను తీసుకువెళ్ళి కూడా వీలైనంత త్వరగా బాధితులకు నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ఫోన్లో జిల్లా పశు వైద్యాధికారితో మాట్లాడడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి పట్టణ శివార్లోని వ్యవసాయ బావిలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప కుమారుడు విశ్వతేజగా గుర్తించారు. అయితే విశ్వతేజ నిన్న రాత్రి ఇంట్లో తల్లిదండ్రులు చిన్నపాటి గొడవ కారణంగా మనస్తాపానికి గురైనటువంటి విశ్వతేజ రాత్రి నుండి కూడా కనిపించలేదని కూడా తల్లిదండ్రులు వెల్లడించడం జరిగింది. అయితే వ్యవసాయ బావి వద్ద విశ్వతేజ లభించడంతో విశ్వతేజను వెతికి తీయడం జరిగింది. మృతదేహం తల్లిదండ్రులకు పోలీసులు అప్పచెప్పడం జరిగింది. అనంతరం కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ కుమారుడు విశ్వతేజ ఒక్కగానొక కుమారుడు చనిపోవడంతో అటు తల్లిదండ్రులు, విశ్వతేజకు సంబంధించినటువంటి స్నేహితులు, సన్నిహితులు అంతా కూడా శోక సందర్భం ముందు